అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడి మధ్య జరిగినటువంటి వార్ తరహా వాతావరణం ఏదైతే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నటువంటి వాతావరణం ఉందో దాని ఇంపాక్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇద్దరికీ సమర్థించేవాళ్ళు అయితే ఉక్రెయిన్ని సమర్థించేవాళ్ళు 20% ఉంటే ట్రంప్ని సమర్థించేవాళ్ళు 80% ఉన్నారు. ట్రంప్ని సమర్థించేవాళ్ళు చెప్పేది ఏంటంటే 42 నిమిషాల పాటు వెయిట్ చేశాడు అతను. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, నీ అంత అంటాడు, రష్యా నాశనం చేసేయాలంటే లేకపోతే నీకు అది అయిపోతుంది నాకు అది అయిపోతుంది అంటాడు. ఎవడన్నా ఒక దేశం మొత్తాన్ని ఒక అగ్రరాజ్యాన్ని ఏదైనా చేయగలగటం అనేది సాధ్యమయ్యే పనేనా? అమెరికా లాంటిడే ఒకప్పుడు ఏదైతే క్యూబా లాంటి చోట్ల లేకపోతే వియత్నాం లాంటి చోట్ల దెబ్బలు తిని వచ్చినటువంటి పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి, అదే అక్కడ అమెరికా ఇతను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటే లేదు ఏదైనా చేసేయాలనేటటువంటి విచిత్రమైనటువంటి ధోరణిలో ఉన్నాడు. సబ్జెక్ట్ లేనటువంటి వాడు కావడంతో ఈ పరిస్థితి అయింది. చివరికి మందలించే పరిస్థితి తెచ్చుకున్నాడు. కాబట్టి ట్రంప్ చేసింది కరెక్ట్ అన్నటువంటి వాదన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. శాంతి కోరుతున్నటువంటి ట్రంప్కి మద్దతు ఇవ్వకపోతే కనుక ప్రమాదం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాడు.